కాకినాడ జగన్నాథపురంలో గల కోమలి బాబ్జీ మున్సిపల్ చేపల మార్కెట్లో కనీసం మంచినీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన కార్యదర్శి ఎంజీకే కిషోర్ కుమార్ ఆరోపించారు. సోమవారం చేపల మార్కెట్లో కూలిన స్లాబ్, మంచినీరు రాకపోవడం తదితర సదుపాయాలపై చేపల వ్యాపారస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కోటి చేపల మార్కెట్ను 2 భాగాలను కలిపి నిర్మించడం జరిగిందన్నారు. చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాల కోసం 2021లో 48 లక్షలతో అప్పటి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్లాబ్ పైన ప్రతి 15 రోజులకి క్లీనింగ్ చేయకపోవడం వలన వర్షం నీరు నిలిచిపోవడంతో స్లాబ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందన్నారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో మంచినీరు రేక చేపల వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎంజీకే కిషోర్ కుమార్, కాకినాడ 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ని. ఇప్పుడు మనం ఉన్నది కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లోని చేపల మార్కెట్ భవనంలో. ఈ భవనం 2013లో 2 భవనాలుగా నిర్మించి ఈ 130 మంది చేపల వ్యాపారస్తులకి అందజేయడం జరిగింది. ఈ యొక్క భవనం ప్రజెంట్ ఏంట్రా అంటే స్లాబ్ అది ఊడిపోయి పిచ్చిల కింద పడి ఇక్కడికి వచ్చే వినియోగదారుల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ పడి ప్రాణ నష్టం సంభవించేలాగా ఉందని చెప్పి మేము ఇదే ప్రెస్ మీట్ పూర్వకంగా అధికారులకు ఫిబ్రవరి 2వ తారీఖున తెలియజేయడం జరిగింది. ఇది ఇలాగ అవ్వడానికి గల ప్రధాన కారణం, ఈ స్లాబ్ ఊడిపడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ చేపల మార్కెట్ పైన వాటర్ ట్యాంకు పూర్తిగా ఇరిగిపోయి ఆ వాటర్ ట్యాంకులోకి వెళ్ళి వాటర్ స్లాబ్ మీద నిలిచిపోవడం, మరియు అలాగే స్లాబ్ మీద మట్టి గట్రా చేరి వర్షాకాలం వాటర్ అది కూడా కిందకి రాకపోవడం వల్ల నీరు నిలవ ఉండిపోయి స్లాబ్ లీక్ అయ్యి ఈరోజు ఈ ప్రమాద స్థాయికి చేరుకుంది. దీని నిమిత్తం మేము 4 నెలల కిందటే, అంటే ఫిబ్రవరి నెలలోనే కంప్లైంట్ దేనికి ఇచ్చామంటే వర్షాకాలం వస్తే ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ రోజు ఇవ్వగా ఇప్పుడుకొచ్చి 4 నెలలు అయినా సరే దీని మీద అధికారుల నుంచి ఏ విధమైన స్పందన రాలా. అందువల్ల దయచేసి కాకినాడ మున్సిపల్ అధికారులు మేము కోరుకునేదల్లా ఒకటే, చేపల మార్కెట్ వ్యాపారస్తుల తరపున మేము అడిగేదల్లా ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి నీటి సౌకర్యం లేదు, అలాగే మంచినీటి సౌకర్యం కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు ఏ కుళాయి ఇప్పినా సరే మీకు వాటర్ రాదు. కారణం అంటే మీరు చూశారు కదా వీడియోలో, టోటల్గా పోయి ఉంది అది కుండి, వాటర్ కుండి. అందువల్ల దయచేసి తక్షణమే వాటర్ కుండి నిర్మించి అలాగే స్లాబ్ సుమారు ₹10,000 పెడితే పూర్తయిపోయే ఇది మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ స్లాబ్ ఊడి ఎవరి ప్రయాణానికైనా హాని కలిగించవచ్చు. అందువల్ల తక్షణమే స్పందించకపోతే రానున్న వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతాం. అలాగే గతంలో మేము చేసినట్టుగా ప్రతి 10-15 రోజులకు ఒకసారి శానిటేషన్ ఎంప్లాయీస్ని స్లాబ్ పైకి పంపించి స్లాబ్ క్లీన్ చేసినట్టయితే కనుక స్లాబ్కి ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు. దయచేసి అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం.